దేవునిలో నుండి తొలగిపోవడం అంటే ఎక్కడికో వెళ్ళవసరం లేదు, దేవుడిని విడిచిపెట్టి డబ్బుల్లోకి వెళ్తారు అంతే. ఏదో చేసేసారని కాదు, ఇది చాలా భయంకరమైన విషయం. ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఎన్నైనా చెప్తాం, డబ్బులు వచ్చినప్పుడు ఎంత నమ్మకంగా ఉంటాము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సో కాబట్టి మనం అందరం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ మీరు నిర్నిమిత్తంగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షితిని కదా, నిర్నిమిత్తంగా కారణం లేకుండా బాధ పెట్టిన వారిని కూడా కాపాడుతూ వస్తాను. ఎప్పుడు జరుగుతుంది అని అంటే అది యేసుక్రీస్తు బోధల వల్లనే జరుగుతుంది. యేసుక్రీస్తు శక్తి మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మనలో పనిచేసినప్పుడే పనిచేస్తుంది. సో దావీదు భక్తుడు అంటున్నాడు, నన్ను బాధ పెట్టిన వారిని, నిర్నిమిత్తంగా నన్ను బాధ పెట్టిన వారిని కూడా నేను కాపాడానని దేవుడి దగ్గర ధైర్యంగా చెప్తున్నాడు. సో పరిచర్యలో, కుటుంబంలో, అనేక స్థలాల్లో మనకి ఈ వ్యక్తులు కనబడుతూ ఉంటారు. కనబడి వాళ్ళు నిర్నిమిత్తంగా బాధ పెడతారు, మేలుకి ప్రతిగా కీడు చేస్తారు. మనం చేసిన మేలుకి వాళ్ళు ఎలా అయినా హాని చేయడానికి ప్రయత్నం చేస్తారు. దేవుని మందిరం ఎప్పుడు మనల్ని ఆశీర్వాదానికి పాత్రలుగా చేస్తుంది. దేవుని మందిరం ఉండటం వల్లనే మనం అందరం ఇలా సంతోషంగా ఉన్నాం. దేవుని మందిరం కారణం. అయితే చాలామంది ఏమనుకుంటారు, నేనేదో మందిరానికి బోళ్ళంత మేలు చేసేసాను అనుకుంటారు. నేను మందిరానికి ఎంతో సహాయం చేశాను, నేనుండి పరిచర్య చేశాను, నేనుండి ఆ పని చేశాను, ఈ పని చేశాను. దేవుడు మనకి ఆ భాగ్యాన్ని ఇచ్చాడు, ఆ పరిచర్య చేసే భాగ్యాన్ని ఇచ్చాడు. ఇంకా చాలామంది ఏంటంటే ఇంకొక మాట ఏమంటారంటే వాడుకుని వదిలేశారని అంటారు. వాడుకుని వదిలేసేది ఎవరు? దేవుడిని మనం వాడుకున్నామా ఏంటి అనేది జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు మనల్ని వాడుకోవటాన్ని బట్టి మనకు అవకాశం దొరికింది. మనం దేవుడిని వాడుకుని మనం దేవుని డబ్బుల కోసం దేవుడిని వదిలేస్తాం. అది మీరు వ్యక్తిగతంగా ఆలోచించండి మన జీవితాన్ని. అలానే ఎవరైనా దేవుని మందిరాన్ని విడిచిపెడితే వాళ్ళు ఎందుకు దేవుని మందిరాన్ని విడిచిపెడుతున్నారంటే ఎక్కువ శాతం వాళ్ళు కేవలం ధనం కోసం దేవుని వదిలిపెట్టేస్తారు. అది అర్థమయ్యే కొద్దీ మనం ధనంతో ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలా మన కింద అణిచిపెట్టాలి ధనాన్ని అనేది దేవుడు మనకి కృపణిస్తూ ఉంటాడు. హల్లెలూయా.